అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఉదయం 10 గంటలయింది. బాదం చెట్ల ఆకుల సందుల్లోంచి సూర్యకిరణాలు బంగారు తీగల్లా నేలకు జారుతున్నాయి. బట్టలు పిండుతోంది సుందరి. పెరటి గుమ్మాన్ని ఆనుకుని ఉన్న అరుగు మీద కూర్చొని ఆనపకాయ ముక్కలు తరుగుతోంది సత్యవతమ్మ. 3 రోజుల క్రితమే బాబాయి కూతురి పెళ్లికని ముంబై నుంచి వచ్చిన శారద తల్లితోనూ, మరదలు సుందరితోనూ జరిగిన పెళ్లి కబుర్లు మాట్లాడుతూ కూర్చున్నదల్లా లేచి మరదలు పిండిన బట్టలు ఆరవేయడం మొదలుపెట్టింది. పిల్లలకి ట్యూషన్ చెప్పడం పూర్తయినట్టుంది. మానస ఎప్పుడొచ్చిందో గాని, అత్తా, నువ్వు పని చేయడమేమిటి? ఇది నీ పుట్టిల్లు, నువ్వు చేయించుకోవాలి గాని ఇక్కడ చేయకూడదు. ఆరిందాలా అంటూ అత్త చేతిలో బట్టలు లాగేసుకుని భుజాలు పట్టి స్టూల్ మీద కూర్చోబెట్టింది శారదని. మీ మేనకోడలు నిజమే చెప్పింది వదినగారు. అయినా మీరు పని చేయడమేమిటి మేమింతమంది ఉండగా? మీరేమనుకున్నా అది మిమ్మల్ని ఇక్కడ కాలు కింద పెట్టనీయదు. ఒక్కగానొక్క అత్తానో ఏంటో దానికి మీరంటే గంపెడు అభిమానం అనుకోండి, చెప్పింది సుందరి. నిజమేనే సారు, నువ్వేమన్నా ఉత్త అత్తవా? ప్రయోజకుడైన కొడుకున్న గట్టి అత్తవి కూడాను. మనవరాలేమంటుందో అన్నట్టు మానసవంక చూస్తూ నవ్వుతూ అంది సత్యవతమ్మ. బట్టలార వేస్తున్నదల్లా మానస విసవిసా బామ్మ దగ్గరికొచ్చి, బామ్మ, పుట్టని బిడ్డలకి పేర్లు పెట్టటమంటే ఇదే. నాకలాంటి స్వార్థమేం లేదు. అయినా నా తాహతేంటో నాకు తెలుసు. నీ మనవరాలు నేల విడిచి సాము చెయ్యదు. ఇంకోసారిలా అన్నావంటే నీ కూతురితో మాట్లాడను అంటూ లోపలికెళ్ళిపోయింది. చూసావా సారు ఎంత రోషమో? అంతా నీ పోలికే. చిన్నప్పుడు నువ్వు అంతే. ఒక్క మాటంటే ఊరుకునేదానివి కాదు. పోలికే కాదు బుద్ధులు నీవే, మురిపెంగా అంది సచివతమ్మ. అయినా అత్తయ్య గారు, మీ పిచ్చి గాని సిటీల్లో పుట్టి పెరిగిన పిల్లలు ఈ పల్లెటూరు పిల్లల్ని ఎందుకు ఇష్టపడతారు చెప్పండి? సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఆశలు పెట్టుకోకూడదు, చెప్పింది సుందరి. ఇప్పటి పిల్లల ఇష్టాలు, అభిరుచులు వేరమ్మా. ఇవి మీ పాత రోజులు కాదు. పెద్దల ఇష్టానుసారమే పెళ్ళిళ్ళు జరగడానికి. మానసు మీద నాకు అభిమానం లేక కాదు. నాకున్న అభిమానం నా కొడుక్కి ఉంటే నాకు సంతోషమే. తల్లి భుజం మీద చేయి వేసి అనునయంగా అన్నది శారద. ఏమో సారు, మీరెన్నన్నా అనండి. పెద్దవాళ్ళంగా మా ఆశలు, ఆలోచనలు మాకు ఉంటాయి మరి. ఊరికి దక్షిణ కొసనున్న ఆ పెద్ద మండువ పెంకుటిల్లు చుట్టూరా ఉన్న చెట్లు, పూల మొక్కలతో ఉద్యానవనం మధ్యలో పర్ణశాలలా ఉంటుంది. 1000 గడపలు మాత్రమే ఉన్న ఆ ఊరిలోని కొద్దిమంది భూస్వాముల్లోనూ పరమేశ్వర శాస్త్రి ఒకడు. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి దూరం వెళ్లడం ఇష్టం లేని కొడుకు సీనయ్య అగ్రికల్చర్ బీఎస్సీ చదివి సొంతంగా వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు శారదంటే పంచ ప్రాణాలతడికి. ఆ ఊరిలో ఉన్న స్కూల్లో చదువు పూర్తి కాగానే విద్యాసాగర్తో వివాహమై ముంబై కాపురానికి ఎగిన చెల్లెలని, బావగారిని ప్రతి సంక్రాంతికి పిలుస్తాడు. శారద కూడా సంతోషంగా వచ్చి కన్నవారిని, పుట్టింటిని చూసుకొని ఆ 4 రోజులు ఆనందంగా గడుపుతుంది. కారణాంతరాల వల్ల ఆమె రాకపోతే పండుగే రాలేదంటాడు సీనయ్య. తలతల వారుతుండగా హరిదాసు హరినామ స్మరణలతో మేల్కొన్న శారద లలిత మధురంగా వినిపిస్తున్న వేణారవానికి పరవశమై పడమటి గదివైపు నడిచింది. ఆ వేళకే స్నానం చేసి విరిసిన మల్లెలా ఉన్న మేనకోడలు మానస చిన్ననాటి తన వీణ మీద మలయమారుతాన్ని మధురంగా ఆలపిస్తూ అత్తని చూసి తలెత్తి చిరునవ్వుతో ఆహ్వానించింది. ఆనాడు తన చేతుల్లో ఒదిగి రవలించిన తన రాగవి పంచి ఈరోజు తన మేనకోడలి చేతిలో నవ్యరాగాలు పలుకుతోంటే ఆనందంగా, అబ్బురంగా ఉంది శారదకు. ఎప్పుడొచ్చిందో తన వెనకే నిలబడిన తల్లి సత్యవతి, నీ మేనకోడలికి నీలాగానే ఈ వీణంటే ప్రాణమే సారు. రోజు ప్రొద్దుటే ఓ గంట పాటు వీణ సాధన చేసి గాని ఏ పని ముట్టదు. ప్రైవేట్గా చదివి బిఏ పాసైంది. 10 మంది పిల్లలకి సంగీతం నేర్పుతుంది. నీలాగానే ఖాళీగా ఉండటం దానికిష్టం ఉండదు. ఈ ఇంట ఈ వీణారావం నీతోనే ఆగిపోకుండా మనవరాలి ద్వారా మళ్ళీ వింటున్నామని మీ నాన్న మురిసిపోతుంటారు సారు, చెప్పుకుపోతోంది శారదతో. కొడుకు ప్రదీప్ సీఏ చేసి ఓ మల్టీనేషనల్ కంపెనీలో మంచి జాబ్లో స్థిరపడ్డాడు. లోకల్గా ఉన్న రెండో ఆడపడుచు, స్టేట్స్లో ఉన్న పెద్ద ఆడపడుచులిద్దరి దగ్గర ప్రదీప్కి ఈడైన ఆడపిల్లలుండటంతో ఇద్దరికీ ప్రదీప్ని అల్లుడిగా చేసుకోవాలనే ఆశ ఉంది. కానీ శారదకి మాత్రం తన మేనకోడలు మానస అంటే ఇష్టం, అభిమానమును. తన కూతురైన రజనీలో ఎలాంటి సుగుణాలుండాలని తాను ఆశించిందో, ఎలా పెరగాలని కోరుకుందో అందులో ఒక్క సుగుణమూ ఆమెలో లేకపోగా
అవన్నీ మానసులో ఉండటం అందుకు ఒక కారణం కావచ్చు. పచ్చని తన రంగు కానీ, తన పోలిక కానీ, తన కూతురికి రాలేదని బాధపడక, ఆడపిల్లకి తండ్రి పోలిక అదృష్టం అని తన మనసుకు సర్ది చెప్పుకొని, తృప్తిపడే ఆమె తల్లి హృదయం కనీసం తన అభిరుచులైనా రానందుకు బాధపడుతుంది. అసలు దేని మీద శ్రద్ధ చూపించని కూతుర్ని ఎలా పెంచాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమక పడుతుంది శారద. చదువు మీద శ్రద్ధ అంతంత మాత్రమే రజనికి. చిన్నప్పటి నుండి హెల్దీగా కనబడే రజని ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి తింటూ, టీవీ చూస్తూ కూర్చునే అలవాటు వల్ల ఇంకా లావుగా తయారైంది. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శారదకి కూతురిలోని ఆ లేజీనెస్ని ఎలా పోగొట్టాలో అర్థం కాదు. భార్య తాపత్రయాన్ని, ఆమె బాధని అర్థం చేసుకున్న విద్యాసాగర్, చూడు శారద, పిల్లలకి మనం జన్మనిచ్చినంత మాత్రాన వాళ్ళకన్నీ మన బుద్ధులు పద్ధతులే వస్తాయనేం లేదు. కొందరు జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన అవగాహన కలిగి ఉండి ఆ ప్రకారమే వాళ్ళు తమ జీవన సరళిని ప్లాన్ చేసుకుంటారు. కొందరు జీవితం పట్ల ఎటువంటి అవగాహన, నిర్దిష్టమైన లక్ష్యం లేక కాలానుగుణంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. దేన్ని సాధించాలని పట్టుదల, తాపత్రయం లేని సాధారణ వ్యక్తులు వీళ్ళు. ఈ రెండో కోవలోకే వస్తోంది మన రజని కూడా. కనుక దాని మీద ఏవేవో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని బాధపడటం అనవసరం. అది పీజీ కంప్లీట్ చేయకుండానే పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నాను. రమణి బావగారి కొడుకు రజనిని చేసుకోవడానికి ఇష్టపడ్డాడుట. వాళ్ళు మెచ్చింది ఒక్క మన అమ్మాయినే కాదని, మనం ఇవ్వబోయే కట్న కానుకలను కూడా అని నాకు తెలుసు. ఒక్కగానొక్క కూతురిని తన ఆశయాలకు అనుగుణంగా పెంచలేకపోయానే అని బాధపడిన శారదకి భర్త మాటలు కొంత ఊరట కలిగించాయి. రజని పెళ్లి 2 రోజుల్లోకొచ్చింది. రజని గదిలో ఆమె ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ గోలగా మాట్లాడుకుంటుంటే మానస కామ్గా వింటూ కూర్చుంది. ఆమెకి వాళ్ళు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వనూ లేదు. సడన్గా వాళ్ళ టాపిక్ ఫిగర్ కాన్షియస్నెస్ మీదకి మారింది. రజని మానస వైపు తిరిగి, పల్లెటూరులో పిడకలు చేసుకునే వాళ్ళకు కూడా ఈ మధ్య ఫిగర్ కాన్షియస్నెస్ ఎక్కువైంది కీర్తి. మా కజిన్ మానసని చూడండి, ఆవిడ ముందు మనం ఎందుకు పనికొస్తాం? తెల్లగా, స్లిమ్గా, అందంగా ఉన్న మానసని ఈర్ష్యగా చూస్తూ అంది. ఎర్రగా కందిపోయిన ముఖంతో మానస బయటకొస్తుంటే అప్పుడే కాఫీలు తీసుకొని ఆ గదిలోకి రాబోయిన శారద ఈ మాటలు విని మ్లానమైన మనసుతో, రజని, ఈర్ష్య, అసూయలు మన అల్పగుణాన్ని చాటుతాయి. అవతలి మనిషిని మన మాటలతో కష్టపెట్టాలనుకోవడం మన ఈర్ష్య, అసూయలను చాటుకోవడమే. అవతలి మనిషిని హర్ట్ చేయకుండా మాట్లాడడం నేర్చుకోండి అంటూ మందలించింది. ఆమె మాటలకు వాళ్ళందరూ ముఖాలు గంటు పెట్టుకోగా, తన పెంపకంలో ఏ లోపం వల్ల రజని ఇలా తయారైంది అనుకుంటూ మానసుని ఊరడించాలని యువతలికి వచ్చింది శారద. సిటీ కల్చర్కి అలవాటు పడిన భర్త వైపు బంధువులే కాక, తన కడుపును పుట్టిన తన పిల్లలు కూడా తన వాళ్లను పల్లెటూరు బైతుల్లా ట్రీట్ చేయడం బాధ కలిగించింది. కానీ ఏ కృత్రిమ అలంకారాలు, మెరుగులు లేకపోయినా సింప్లిసిటీలో కూడా తొణికిసలాడుతున్న మానస అందాన్ని, చురుకుదనాన్ని భర్త వైపు బంధువుల్లో కొందరు మెచ్చుకుంటుంటే సంతోషంగా, గర్వంగా ఫీలైంది శారద. మగపెళ్లివారు ఆశించిన దానికన్నా ఆర్భాటంగా, గొప్పగా కూతురి పెళ్లి చేశాడు విద్యాసాగర్. బాల్కనీలో మొక్కలకి నీళ్లు పోస్తున్న శారదకి హాల్లోంచి మేఘన నవ్వులు, మాటలు వినిపిస్తుంటే అనుకుంది, మేఘనికి బొత్తిగా సిగ్గు, బిడియాలు లేవు. ఆమె తల్లికే లేనప్పుడిక ఈ పిల్లకెలా ఉంటాయి? ఫ్యాషన్ పేరిట మోడ్రన్ డ్రెస్సుల్లో ఒంపు సొంపులు ఆరబోసే మేఘనంటే శారదకిష్టం ఉండదు. పక్క ఫ్లాట్లో ఉండే సాగర్ కొలీగ్ పరేష్ మీనన్ కూతురు మేఘన. ఆమె, రజని క్లాస్మేట్స్ కాగా ప్రదీప్తో కూడా బాగా క్లోజ్గా మూవ్ అవుతుంది మేఘన. ఆమె తల్లిదండ్రులే ఆ చనువుని ఆమోదిస్తున్నారన్న విషయం శారదకి, ఆమె భర్తకి తెలియంది కాదు. శారద లోనికి వచ్చేసరికి ప్రదీప్ కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటుంటే టేబుల్కి మోచేతి లాంచి నిల్చొని పెద్దగా నవ్వుతూ అతడితో మాట్లాడుతుంది మేఘన. రాత్రి 10 గంటలకల్లా పడక చేరి హిందీ పాత పాటల ఛాయాగీత్ ప్రోగ్రామ్ని రేడియోలోంచి వింటూ ఎంజాయ్ చేయడం శారదకి, సాగర్కి ఇష్టమైన అలవాటు. సారు, మా బావ ఇమెయిల్ ఇచ్చాడు మధ్యాహ్నం, వాళ్ళ డాలీని మన ప్రదీప్కి చేసుకోమని. ఎవరో పరాయివాడికి ఆయన బిజినెస్ని, ఆ డాలర్ల సంపదని కట్టబెట్టే కన్నా వాళ్ళ ఒక్కగానొక్క కూతుర్ని, ఆ ఆస్తిని మేనల్లుడికే ఇవ్వాలని మా చెల్లెలి ఆశ, ఆలోచన. అలా అని మన ఒక్కగానొక్క కొడుకుని ఇల్లరికం ఇచ్చేస్తామా? నాకైతే సుతరాము ఇష్టం లేదు, చెప్పింది శారద స్థిరంగా. నాకు మాత్రం ఇష్టమా సారు? వాడికిష్టమైతేనే.
మన ఇష్టాయిష్టాలకు, పర్సనల్ ఆబ్లిగేషన్స్‌కి పెళ్లి విషయంలో పిల్లల్ని పావుల్ని చేయకూడదన్నది నా అభిప్రాయం. కానీ మా సిస్టర్స్ ఇద్దరికీ ప్రదీప్‌ని అల్లుడిని చేసుకోవాలనే ఉంది. మరి వీడి మనసెవరి మీదుందో? అది సరే, ముందు ఈ అత్తగారికి ఎలాంటి కోడలు రావాలని ఉందో, ఆ కొడుకు, ఈ తల్లి ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళే. ఒక పట్టాన పైకి తేలరు. మీ మనసుల్లో ఏం ఉందో మీకే తెలియాలి. అదేదో త్వరగా బయట పెడితే నేను ఒడ్డున పడతాను. శారద భుజం మీద చేయి వేసి అన్నాడు సాగర్. ఆమె మనసులో ఒక మలయ మారుతంలా, ఒక సుమధుర పరిమళ వీచికలా మేనకోడలు మానస మెదిలింది. మదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ సీనయ్య. చేతిలో టెలిగ్రామ్ పట్టుకొని అలాగే స్తబ్దంగా కూచుండిపోయింది శారద. కన్నవాళ్ళు కలకాలం వెంటరారన్న నిజం తెలిసినా వారి ఎడబాటుని ఎవరూ భరించలేరు. జన్మనిచ్చిన వాళ్ళు ఎన్నేళ్లు బ్రతికినా ఇంకా ఉండాలని, తమ కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలనే ఆశిస్తారు. అమ్మ సమక్షంలోనే మానస, ప్రదీప్లకు కూడా పెళ్ళిళ్ళు జరగాలి. ఆ ముద్ది మురిపాలు అమ్మ చూడాలి. కానీ కనీసం నేను వెళ్ళే వరకైనా అమ్మ బొందిలో ప్రాణం ఉంటుందా? అమ్మని ఆఖరుసారిగా ప్రాణాలతో చూస్తానా? ఈ ఆలోచనలతో శారద హృదయం తల్లడిల్లిపోతోంది. బస్సు దిగేసరికి సీనయ్య ఎద్దుల బండితో వచ్చి ఉన్నాడు, చెల్లెల్ని మేనల్లుడిని తీసుకెళ్లటానికి. అటూ ఇటూ ఉన్న పచ్చని పంట పొలాల మధ్యనున్న బాటలోంచి కుదుపులతో సాగుతోంది నత్తనడకలా బండి. నక్షత్రాల మసక వెలుగులో, ఎద్దుల మెడలోని గంటల సవ్వడికి పొలాల్లోని కీచురాళ్ల రొద శృతి కలుపుతోంది. ఆ నీరవ నిశిదిలో ఊహ తెలిసాక చేస్తున్న ఈ ప్రయాణమొక వింత అనుభూతి ప్రదీప్కి. తాతగారి ఊరంటే చాలు, బాబోయ్ ఆ పల్లెకి మేం రాలేము, ఆ హారిబుల్ జర్నీ మా వల్ల కాదు అంటూ అవాయిడ్ చేసేవారు రజనీ, ప్రదీప్లు. ఇప్పుడు ఇన్నేళ్లకి అమ్మమ్మని చూస్తానంటూ తనంత తానుగా కొడుకు కూడా బయలుదేరటం శారదికి బాధలో ఒక ఊరడింపు. ఇంటికి చేరగానే ప్రయాణపు బడలికంతా మర్చిపోయేలా వేడినీళ్లు తొరిపింది మానస. వేడిగా వంట చేసి ఆప్యాయంగా వడ్డించింది. సుందరి అత్తగారికి సేవ చేస్తూ హాస్పిటల్లో ఉండిపోగా అంత ఇంటిని, అన్ని బాధ్యతలను మానస ఒక్కతే నిర్వహించుకోవటం శారదికి ముచ్చట గొల్పుతోంది. రజనీ వాళ్లలో ఈ ఓర్పు నేర్పు మచ్చుకైనా లేవు అనుకుంది శారద. రాత్రి 9 గంటలవుతుంటే పడమటి వైపు పెరట్లో బొండుమల్లె పందిరి కింద మంచం వాల్చి పక్క వేసింది మానస అత్త కొరకు. విశ్రాంతిగా నడుం వాల్చి, ఇది నాకిష్టమైన చోటని నీకెలా తెలుసు మానసా? కాళ్ళ దగ్గర కూర్చున్న మేనకోడల్ని అడిగింది శారద. నువ్వు నేను పుట్టింది చోటే కదత్తా. నీ అభిరుచులు, రుచులు, అలవాట్లు అన్నింటి గురించి బామ్మ చెబుతూనే ఉంటుంది రోజుకోసారైనా, చెప్పింది మానస. మానస చేతిమీద శారద చేయి వేసి నిమిరింది ప్రేమగా. ఆమెకి వచ్చింది సివియర్ స్ట్రోక్. కానీ గండం గడిచినట్లే ఆవిడికి ఎటువంటి ఉద్రేకాలు, డిసప్పాయింట్మెంట్స్ కలిగించే విషయాలు చెప్పకూడదు. ఇంకా 2-3 డేస్ అబ్జర్వేషన్లో ఉంచి వార్డుకి మారుస్తాను. ఐసీయూ బయట ఆందోళనగా చూస్తున్న సీనయ్య, శారద, ప్రదీప్లను ఉద్దేశించి చెప్పి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు కార్డియాలజిస్ట్. శారద లోపలికి వెళ్ళి తల్లికి ఎదురుగా బెడ్ నానుకుని నిలబడి ఆమె చేతి మీద తన చేయి వేసి ఆమె ముఖంలోకే చూస్తోంది. తనకి జన్మనిచ్చిన తల్లి మృత్యువుతో పోరాడి గెలిచి వచ్చింది. ఆమె కళ్ళల్లో పల్చని నీటి తెర. శారు, బాధపడుతున్నావా? మీ అందరి కోసమే మళ్ళీ బ్రతికానే. ఈ జన్మలో చివరిగా మిగిలి ఉన్న ఈ ఒక్క కోరిక తీరితే నాకింకేమైనా పర్వాలేదు. మానసుని నీ కోడలుగా చేసుకో. దాని కడుపున పుట్టి మళ్ళీ మీ అందరిలోనూ ఉంటాను. సత్యవతమ్మ కళ్ళల్లో ఆశ మినుకుమంటున్నది. వింటున్న శారద ఉలిక్కి పడింది. భగవాన్, తల్లి కోరికలో అసమంజసమేమీ లేకపోయినా అందులోని సాధ్యాసాధ్యాలు ఆమెకి అర్థం కావు. సిటీలో పుట్టి పెరిగి ఆ కల్చర్కి అలవాటు పడిన దీపు మానసుని ఇష్టపడతాడా? కన్న కొడుకైన వాడినెప్పుడూ ఏ విషయంలోనూ శాసించి ఎరుగని నేను వాడి జీవితానికి సంబంధించిన ఈ విషయంలో ఎలా ఆజ్ఞాపించగలను? మానస నా కోడలు అవ్వాలనే ఆశ నాకుండగానే సరిపోతుందా? ఈ ఆలోచనలతో సతమతమవుతున్న శారద మౌనం సత్యవతమ్మల అనుమానం రేపుతుంటే ఆ అనుమానం ఆందోళనగా మారి తిరిగి ఆయాసపడసాగింది. ఆమె ఏమాత్రం ఆందోళనకి గురైనా ప్రాణాలకే ప్రమాదం అన్న డాక్టర్ మాట గుర్తొచ్చి శారద కంగారుగా నర్సుని పిలిస్తే ఆమె డాక్టర్ని పిలుస్తోంది. ఈలోగా సత్యవతమ్మ, శారు, నా కోరిక తీరదా అంటూ రొప్పుతుంటే, తల్లి బ్రతికితే చాలు, తర్వాతి సంగతి దేవుడికెరుక. ఈ ముసలి ప్రాణం తన కోరిక తీరుతుందన్న తృప్తితో పోయినా చాలు అనుకుంటూ తల్లి చేయి పట్టుకుని, నీ కోరిక తప్పక తీరుస్తానమ్మా.
నా కొడుకు నా మాట కాదనడు. నీ మనవరాలు నా కోడలవుతుంది. కంఠం దుఃఖంతో పూడుకుపోతుంటే తల్లితో చెప్పింది శారద. క్షణమాత్రంలో తల్లి కళ్ళల్లోని మెరుపుని చూసి అనుకుందామే. ఈ ఆశే దివ్య ఔషధమై తన తల్లిని బ్రతికించాలి. డాక్టర్ రాగా యువతలికొస్తూ, భగవంతుడా, నా తల్లికి నేనిచ్చిన మాటని, ఆమె ప్రాణాన్ని నీవే నిలబెట్టు. ఈ జన్మకి నిన్నింకేమీ కోరను అనుకుంది శారద. రాత్రి భోజనాలప్పుడు సీనయ్య అన్నాడు, ఈ సంవత్సరం మానస పెళ్లి చేద్దాం అన్నది శారు అమ్మ. కాని తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తుందన్నట్టు ఇంతలో ఇలా అయింది. అర్ధరాత్రి దాటుతున్నా శారదకి నిద్ర రావటం లేదు. మానస్కేం తక్కువ, సుగుణాల రాశి, అపరంజి బొమ్మ, సంగీత సరస్వతి. ఏ ఇల్లు మెట్టినా వారిని తన సౌజన్యంతో సంతృప్తులను చేస్తుంది. అన్నయ్యకి అల్లుడు ద్వారా కొత్త బంధాలు, బాధ్యతలు ఏర్పడతాయి. ఈ ముద్దుల చెల్లితో బాంధవ్యం మసకబారుతుంది. ఏ పరాయి పిల్లో నా హృదయంలోకి రాలేకపోయినా నా ఇంటికి కోడలిగా వస్తుంది. నేను కొత్తగా ఏర్పడ్డ ఆ తాలూకా బంధాలు, బాధ్యతలతో కొట్టుకుంటాను. చిన్నప్పుడు నేను మారం చేసిన తెల్ల కలువల కోసం ఈత రాకపోయినా చెరువులో దూకిన అన్న, నాకు పెళ్లి జరిగి సాగర్తో బండి మీద సాగిపోతుంటే నా చేయి పట్టుకుని ఊరి పొలిమేర దాకా కళ్ళు తుడుచుకుంటూ నడిచి వచ్చిన అన్న, నేను రావడం కుదరదంటే పండుగే చేసుకోమని హఠం చేసిన అన్నతో ఆ బాంధవ్యం ఇక మసకబారుతుంది. ఆ ఊహకే మనసంతా వికలమైంది. లేదు, అమ్మ కోరిక తీరాలి, తీరుస్తుంది తను. కళ్ళ ముందొక సుందర స్వప్నం కదులుతోంది. మానస, ప్రదీప్ మధుపర్కాలు ముడివేసుకుని నడిచి వస్తున్నారు. నేను మెచ్చిన మా ఊరి తెల్ల కలువ లాంటి మానస, అన్నీ నా బుద్ధిలే అని అమ్మ మురుసుకునే మానస నా హృదయంలోకి, నా ఇంటిలోకి కోడలిగా నడిచి వస్తుంది. ఈ గారాల చెల్లి రేపు సీనన్న వియ్యపురాలై వాడి ముక్కు పట్టుకొని మర్యాదలు చేయించుకుంటుంది. ఇటు మనవరాలు, అటు మనవడు దంపతులై ఈ ఇంట నడయాడుతుంటే అమ్మా నాన్న కళ్ళల్లో కోటి కాంతులతో బ్రహ్మానంద భరితులవుతారు. ఈ ఊహలు శారద మనసుని ఆనంద తరంగాల్లా ఈదులాడించాయి. కాని అంతలోనే ఎన్నో సందేహాలు, సంశయాలు. ఆ మహానగరంలో పుట్టి పెరిగిన దీపుకి ఈ పల్లె కలువ నచ్చుతుందా? వాడికక్కడెన్నో ప్రలోభాలు, ఆకర్షణలు. కుబేరుల వంటి స్టేట్స్లో ఉన్న అత్త కూతురు డాలీ ఓ పక్క, లోకల్గా ఉన్న కీర్తి ప్రియ, మోడర్న్ స్టైల్తో మిలమిల మెరుస్తూ దీపుని వెన్నంటి తిరిగే మేఘన. ఇన్ని ప్రలోభాల మధ్య అమాయకంగా, నిరాడంబరంగా ఉండే మానస దీపుని ఆకర్షించగలదా? ఆ నిరాడంబరతనే ఇష్టపడే ఈ అమ్మ మనసుని, నా ఊపిరిని, వెచ్చదనాన్ని పంచుకు పుట్టిన నా దీపు తెలుసుకోలేడా? తెలుసుకోడా? పెళ్లి విషయంలో తను ఎలాంటి ఆబ్లిగేషన్స్కి తావివ్వనని, కాంప్రమైజ్ అవ్వనని వాళ్ళ డాడీతో చెప్తుంటే తను విన్నది. తనిష్టపడిన అమ్మాయినే చేసుకుంటానని కూడా అన్నాడోసారి. ఈ ఆలోచనల్లో ఉండగానే ఎప్పుడు తనను నిద్రాదేవి కరుణించిందో తెలియకనే నిద్రలోకి జారుకుందామే. ఎన్నడూ వినని తొలికోడి కూతకి ఉలికిపడి లేచి బయటికి వచ్చి చెట్ల మీద పక్షులు కిలకిలా రావాలు వింటూ, దూరంగా తూర్పు దిక్కున తాటి చెట్లపై బాలబానుడి ఆగమనాన్ని సూచిస్తూ పరుచుకుంటున్న అరుణకాంతులను చూస్తూ, ఆసరికే శుభ్రంగా ఊడ్చి కల్లాపి జల్లి చేతిలో ముగ్గు గిన్నెతో నడిచి వస్తున్న మానసుని చూసి విష్ చేశాడు ప్రదీప్. అప్పుడే లేచావేం బావా, ఇంకొంచెం సేపు పడుకోలేకపోయావా అన్న మానసతో మా సిటీలో చూడలేని ప్రత్యూష సౌందర్యాన్ని చూడమని ఫ్యాక్టరీ సైరన్లా అరిచి మరీ లేపింది మీ కోడి. ఇంకెక్కడి నిద్ర మానసా? అతడి మాటలకు కిలకిలా నవ్వుతూ వంగి ముగ్గు వేస్తున్న వయ్యారమైన ఆ భంగిమని, క్రిందికి వాలి ఆమెకు అడ్డుపడుతున్న వాల్జడని కొత్తగా వింతగా చూడసాగాడు. అలికిడికి తల తిప్పి చూసేసరికి తాతగారు పరమేశ్వర శాస్త్రి నుదుటిన విభూది రేఖల మధ్య ఎర్రని కుంకుమతో పీతాంబరధారి అయి జపమాల తిప్పుతూ కూర్చొని ఉన్నారు. చేయి తీగిన చిత్రకారుడిలా మానస తీర్చిన అందమైన రంగవల్లిని చూస్తుండగా తాతగారు పరమేశ్వర శాస్త్రి పఠిస్తున్న మంత్రోచ్చాటనకు తల తిప్పి వినసాగాడు ప్రదీప్. ఆ మంత్రాలేమిటో అతడికి తెలియకపోయినా ఆ ఉచ్చారణలోని రిధం ఆ ఉషోదయాన మంద్రంగా వీస్తున్న గాలిలో ప్రతిధ్వనిస్తూ ప్రదీప్లో ఒక పవిత్ర భావనని కలిగిస్తోంది. స్టీల్ గ్లాసు నిండా కాఫీతో అక్కడికొచ్చిన మానస, బావా, ఇది తాతగారు రోజూ పఠించే నారాయణ ఉపనిషత్. నీకంతగా నచ్చిందా? లీనమైపోయి వింటున్నావు. బహుశా నువ్వెప్పుడు విని ఉండవు అతడి చేతిలో కాఫీ గ్లాస్ ఉంచి చెప్పింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి బండి దిగిన సత్యవతమ్మను ప్రదీప్, మానస చెరొక వైపు భుజాలు పట్టుకుని లోపలికి నడిపిస్తుంటే ఆమె మనసు ఆనందంతో పులకించిపోయింది.
ఆ తర్వాత 2 రోజులకే బయలుదేరిన కూతురితో, "సారూ, సాధ్యమైనంత తొందరలో అల్లుడి గారిని సంప్రదించి ముహూర్తం నిర్ణయించండి" అన్నది సత్యవతమ్మ. "సారూ, ఈ మధ్య అదోలా ఉంటున్నావు? ఏదో పోగొట్టుకున్నట్లు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ స్తబ్దంగా ఉంటున్నావు. మీ అమ్మ రికవరీ అయింది కదా? లేక రజనీ మీద దిగులా ఇదంతా? నీలో నువ్వే మదనపడటం దేనికి? నాతో చెప్పవచ్చు కదా?" భర్త అనునయానికి శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతులో ఏదో అడ్డుపడినట్లు మాట పెగలలేదు. వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆవిడికి మాట ఎలా ఇచ్చావు అని అతడంటే, ఎప్పుడూ భర్తతో ఏ విషయంలోనూ పల్లెత్తు మాట పడని తన అభిమానం దెబ్బతినదు. తన వ్యక్తిత్వం ఈరోజు తను కోరే ఈ కోర్కె వల్ల నిందింపబడితే, ఈ ఆలోచనలతో ఆమె మనసు మూగబోయింది. "దీపు, చెల్లి పెళ్ళైపోయింది. నువ్వు ఉద్యోగంలో స్థిరపడ్డావు. పిల్లలను ఒక ఇంటి వాళ్ళని చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత తీరినట్లు కాదు. స్టేట్స్లో ఉన్న డాలీ, ఇక్కడే ఉన్న కీర్తి, లేక మేనన్ అంకుల్ కూతురు మేఘన, నువ్వెవరిని ఎన్నుకున్నా మాకు అభ్యంతరం లేదు. వీళ్ళు కాక నీవెవరినైనా ప్రేమించానన్నా మాకు ఓకే. కానీ నీ డెసిజన్ త్వరలో తెలియచేయి" ఆఫీస్కి బయలుదేరబోతూ చెప్పాడు సాగర్. "దీపు, కన్నవాళ్ళుగా మాకు కొన్ని ఆశలు, అభిప్రాయాలు ఉండవచ్చు మీ పెళ్ళిళ్ళ విషయంలో. కానీ వాటి కొరకు మీ ఆశలు చంపుకోమని అనం. డాక్టర్లు ఇక లాభం లేదని పెదవి విరిచిన అమ్మమ్మ కూడా తాను బ్రతికింది మీ పెళ్లి చూడ్డానికే అంటోంది." అనుకోకుండా తన నోటి వెంట వెలువడిన "మీ పెళ్ళి" అనే మాటకు అతడెలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ అతడి ముఖంలోకే చూస్తోంది శారద ఆతృతగా. "మా పెళ్ళి అంటున్నావేమిటి మమ్మీ? నేనెవరిని చేసుకోవాలో ఇంకా డిసైడ్ చేసుకోందే. మా అందరి అవసరాలు మేం చెప్పకనే తెలుసుకొని తీర్చే నువ్వు నీ మనసులో ఏముందో చెప్పవు" అన్నాడు ప్రదీప్. "అమ్మమ్మకి నువ్వు, మానస ఇద్దరూ సమానమే దీపు. మీ ఇద్దరి పెళ్ళిళ్ళు చూడాలనే ఆవిడ కోరిక." శారద మనసు ఉద్వేగానికి లోనవుతోంది. కళ్ళల్లో నీళ్లు కొడుకు చూడకూడదని రెప్పలు వాల్చేసింది. "ఈ అమ్మ మనసు నీకింకా అర్థం కాలేదా దీపు? నీవు మానసిని పెళ్లి చేసుకోవడం ద్వారా నీ తల్లి కోరిక తీర్చడమే కాదు, నీ తల్లికి జన్మనిచ్చిన తల్లి కోరిక కూడా తీర్చినవాడివవుతావు. నీ తల్లి వాగ్దానాన్ని నిలబెట్టిన వాడివవుతావు." ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్న శారద కళ్ళ ముందు చేతిలో వీణతో ఉన్న మానస ఫోటో. ఆమె ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ కళ్ళెత్తి తన ముందు నవ్వుతూ చేతిలో మానస ఫోటోతో నిల్చున్న ప్రదీప్ని చూసి ఆనందంతో, "దీపూ" అన్నది. తల్లి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ప్రదీప్. "అమ్మ, అడగనిది అమ్మైనా పెట్టదు అన్నారు కానీ అడగకుండా అమ్మ మనసు తెలుసుకోలేమనలేదుగా. నువ్వు చెప్పనంత మాత్రాన నీ మనసులో ఏముందో తెలుసుకోలేనా అమ్మా?" ప్రేమగా అతడి తల మీద చేయి వేసి నిమురుతుంటే 2 ఆనంద బాష్పాలు రాలి అతడి శిరస్సు మీద పడినాయి. "కానీ దీపూ, నీ సందేహం నాకు తెలుసమ్మా. నా మీద ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నా నా మనసు ఎవరికీ ఇవ్వలేదింతవరకు. నువ్వు ఇష్టపడిన నీ మనసే కాదు, స్వచ్ఛమైన ఆ పల్లె, అంతకన్నా స్వచ్ఛమైన నీ పుట్టిల్లు, నిర్మలమైన ఆ మనుషులు, వారి మనసులు, ఆప్యాయత అనురాగాలు కూడా నా మనసుని దోచుకున్నాయమ్మా. ఈ మాట నీ నోటి వెంటే వస్తుందనుకున్నాను. నేను కాదంటానేమో అన్న సంశయంతో నువ్వు పడుతున్న ఆందోళన చూసి నీ మనసులోని ఆ మాటను ఆ నోటితోనే వెల్లడించాను." శారద తల మీదనున్న పెనుభారం దిగిపోయినట్లు హాయిగా ఊపిరి పీల్చుకుంది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.